ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం ఎస్ఆప్ మెథడాలజీ అలాగే యాక్టివేట్ మెథడాలజీ గురించి డిస్కస్ చేసాం. సో ఈరోజు ఏంటి, S4 హనా చేంజెస్. ఈసీసీకి S4 హనాకి చేంజెస్ ఏంటి, ఈసీసీకి S4 హనాకి చేంజెస్ ఏంటి? సో చాలా మంది ఏమనుకుంటారంటే ఈసీసీ వేరు S4 హనా వేరు అనుకుంటారండి. బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. ఈసీసీ అయినా S4 హనా అయినా బోత్ ఆర్ 90%, అట్లీస్ట్ 85% ఒకేలా ఉంటాయి. కొన్ని చేంజెస్ ఉన్నాయి, అది కూడా ఆల్ టాపిక్స్ కాదండి, కొన్ని టాపిక్స్కి మాత్రమే చేంజెస్ ఉన్నాయి. సో ఆ చేంజెస్ ఏంటి మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా? ఈసీసీకి S4 హనాకి డిఫరెన్సెస్ ఏంటి అని అడిగినప్పుడు మీరు చెప్పాలి ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఈసీసీకి S4 హనాకి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అనేది ఒక షీట్ ఒకటి ప్రిపేర్ చేశాను. ఈ షీట్ అంతా కూడా చదవాలి. అట్లీస్ట్ ఒక 10 పాయింట్స్ అయినా మీరు చెప్పాలి ఇంటర్వ్యూలు అడిగితే. ఈసీసీకి S4 హనాకి డిఫరెన్సెస్ ఏంటి అని అడిగితే అట్లీస్ట్ ఒక 10 పాయింట్స్ అన్నా మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి. మ్యాండేటరీ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా? ఈసీసీకి S4 హనాకి డిఫరెన్సెస్ ఏంటి అనేది ఒక 10%, అట్లీస్ట్ ఒక 5 to 10 పాయింట్స్ అన్నా చెప్పాలి. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఈ షీట్ మొత్తం చదవాలి. మీకు పిన్ టు పిన్ ప్రతి పాయింట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. 1 minute వెయిట్ చేయండి. వన్ మినిట్. అండి. చాట్ బాక్స్ చూడండి. సో ఈసీసీకి S4 హనాకి డిఫరెన్స్ ఏంటి, ఈసీసీకి S4 హనాకి డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో హనా వేరు ఈసీసీ వేరు అనుకోకండి, బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటుంది. మీరు ఈసీసీ వెర్షన్ నేర్చుకున్నారనుకోండి, S4 హనా కూడా మీకు 90% వచ్చేసినట్లే. S4 హనా కూడా 90% వచ్చేసినట్లే. ఈసీసీకి కొంచెం అప్గ్రేడ్ వెర్షన్ S4 హనా. ఈసీసీకి కొంచెం అప్గ్రేడ్ వెర్షన్ ఏంటంటే S4 హనా. డౌన్కి వెళ్ళండి. S4 అంటే మీనింగ్ ఏంటి? S4 అంటే ఏంటి? 4 అంటే 4th జనరేషన్. హనా అంటే హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్. S4 హనా. హనా అంటే మీనింగ్ ఏంటి? హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అని అర్థం. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు S4 హనాని. హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్, అలాగే దీన్ని ఏమంటారు? నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అని కూడా చెప్తారు. హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్. నెక్స్ట్ కొంచెం డౌన్కి వెళ్ళండి. హనా ఎందుకని మీకు చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది? మేజర్గా డేటాబేస్ సిస్టమ్. డేటాబేస్ సిస్టమ్ అనేది S4 హనాలో ర్యామ్ బేస్డ్ సిస్టమ్ని ఉపయోగించారు. హనా డేటా స్టోర్డ్ ఆన్ ర్యామ్ బేస్. హనా డేటా అనేది ర్యామ్ బేస్డ్. హనా డేటాబేస్ ఎలా స్టోర్ అవుతుంది? ర్యామ్ బేస్డ్గా స్టోర్ అవుతుంది. అదే ఈసీసీ అయితే ట్రెడిషనల్ డేటాబేస్ అంటారు. ట్రెడిషనల్ డేటాబేస్ అంటే మీనింగ్ ఏంటి? హార్డ్ డిస్క్ ఉంటుంది, తెలుసు కదా మనకి. హార్డ్ డిస్క్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. హార్డ్ డిస్క్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఈసీసీ అంతా కూడా ట్రెడిషనల్ డేటాబేస్.
స్టోర్డ్ ఇన్ హార్డ్ డిస్క్. ఈసీసీ అంతా కూడా హార్డ్ డిస్క్ డేటాబేస్ సిస్టమ్. హనా అంతా కూడా ఏంటి, ర్యామ్ డేటాబేస్, ర్యామ్ అనమాట. ర్యామ్ డేటాబేస్ సిస్టమ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా, ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? అది తర్వాత కొంచెం ఏమి ఇక్కడ ఈ పాయింట్ అనేది మీరు ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం చెప్పాను. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇది కూడా జస్ట్ ఐడియా కోసం. ఈ 2 ఇమేజెస్ అనేవి జస్ట్ ఐడియా కోసం మాత్రమే, మీరేమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. హనా వల్ల అడ్వాంటేజ్ ఏంటి? 30% సేవింగ్ వెన్ బయింగ్ ది సాఫ్ట్వేర్ అనుకుందాం. సాఫ్ట్వేర్ మీరు పర్చేజ్ చేశారు, 30% సేవ్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈసీసీ అనేది, ఈసీసీలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ కొన్ని మనం యూజ్ చెయ్యం, అవన్నీ రిమూవ్ చేసేసారు. అంటే ఏంటి, సాఫ్ట్వేర్ బిల్ట్ క్వాలిటీ అనేది కూడా కంపెనీకి తగ్గుతుంది. కాబట్టి S4 హనా అనేది తక్కువ ప్రైస్కే రావటం జరుగుతుంది కంపేర్ దాన్ ఈసీసీతో పోల్చుకుంటే. S4 హనా అంటే ఏంటి, సింపుల్ ఫైనాన్స్. S4 హనా అంటే హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్. అలాగే S4 హనాని మామూలు మీరు S4 హనాలో వర్క్ చేస్తుంటే సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. అంటే ఈసీసీలో చాలా ఉన్నాయి, కొన్ని యూజ్లెస్ గా ఉన్నవన్నీ కూడా రిమూవ్ చేస్తారు. తర్వాత 50% సేవింగ్ వెన్ బయింగ్ హార్డ్వేర్. హార్డ్వేర్ మీరు కొన్నారనుకోండి, హార్డ్వేర్ అనేది తీసుకుంటే ఏమవుతుంది, 15% అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈసీసీలో మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మొబైల్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. అదే మీరు S4 హనా అనుకోండి, మొబైల్ ద్వారా కూడా, అంటే ట్యాబ్ ద్వారా కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. మొబైల్ యాప్, ఇప్పుడు S4 హనా ఫ్యూరీ యాప్స్ ఉన్నాయి, ట్యాబ్స్ ద్వారా ఎంట్రీస్ని పోస్ట్ చేయొచ్చు. అంటే ల్యాప్టాప్ అవసరం లేదు, అంటే హార్డ్వేర్ కూడా సేవ్ అవుతుంది. 20% సేవింగ్ ఆన్ మ్యాన్ పవర్. మ్యాన్ పవర్ అంటే ఏంటి, ఈసీసీలో ఫామ్ అయిన ఎర్రర్స్ S4 హనాలో ఫామ్ అవ్వవు. ఈసీసీలో ఫామ్ అయిన ఎర్రర్స్ అనేవి S4 హనాలో ఫామ్ అవ్వవు అట్లా. తర్వాత 20% సేవింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. ఓకే, ఇది కూడా ఓకే, బట్ జస్ట్ ఇది ఐడియా కోసం, ఇవి మీరు గుర్తుపెట్టుకోకండి. తర్వాత డౌన్కి వెళ్ళండి. ఎస్ఏపిలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎస్ఏపిలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వీటిని ఏమంటారు, ఈఆర్పి ప్రొడక్ట్స్ అంటారు. చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే, సిఆర్ఎం అని, పిఎల్ఎం, ఎస్ఆర్ఎం, ఇవన్నీ చాలా ఉన్నాయి. అలాగే ఈసీసీ వెర్షన్ అనేది ఒక సాఫ్ట్వేర్ అయితే, S4 హనా అనేది ఒక ప్రోడక్ట్. బట్ బోత్ ఆర్ డిఫరెంట్ కాదు. 90%, అట్లీస్ట్ 85% బోత్ ఆర్ సేమ్. ఈసీసీ అనేది ఒక ప్రోడక్ట్, S4 హనా అనేది అప్గ్రేడ్ వెర్షన్. S4 హనా అనేది అప్గ్రేడ్ వెర్షన్. బట్ ఈసీసీ ఎలా ఉంటుంది, S4 హనా కూడా 90% అలాగే ఉంటుంది. బోత్ ఆర్ సేమ్, 90% సేమ్. మీరు ఈసీసీలో కోర్స్ నేర్చుకుంటే హనాలో కూడా మీరు పర్ఫామ్ చేయగలరు. ఓకే, మీకు తర్వాత సపరేట్గా హనా వీడియోస్ 70 క్లాసెస్ ఉంటాయి, అవి కూడా మీకు ఇస్తాను కోర్స్ ఆల్మోస్ట్ ఎండింగ్లో, లేదంటే ఫుల్ పేమెంట్స్ అయిపోయిన తర్వాత హనా వీడియోస్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. హనా వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇది కూడా మీరు ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంటర్వ్యూలో అడగరు ఈ స్లైడ్ కూడా. హనా వల్ల ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి, 500x ఫాస్ట్ స్పీడ్ డేటా ప్రాసెసింగ్. డేటాని ప్రాసెస్ చేయడానికి 500x ఫాస్ట్ స్పీడ్గా ఉంటుంది. అంటే డేటా ప్రాసెసింగ్ అంటే మీనింగ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐపి అనేది ఆల్ మాడ్యూల్స్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, అన్నిటితో కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, అందువల్ల ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్కి డేటా ప్రాసెస్ చేయడం అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. వేరే సాఫ్ట్వేర్లో ఇంటిగ్రేషన్స్ ఉండవు, ఎస్ఐపిలో ఉంటుంది. 200x ఫాస్ట్ స్పీడ్ డేటా ఎక్స్పోర్టింగ్. డేటా ఎక్స్పోర్టింగ్ అంటే మనం SE69 ట్రాన్సాక్షన్ కోడ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డేటాని ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఆ ఎక్స్పోర్ట్ చేసేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కంపేర్ దాన్ ఈసీసీతో కంపారిజన్ చేసుకుంటే. S4 హనా అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. యాక్చువల్గా డెమో సర్వర్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఇక్కడ మన క్లయింట్ నెంబర్ 800 ఇచ్చారు, S4 హనాలో 100 ఇస్తారు, కానీ చాలా స్లోగా ఉంటుంది డెమో సర్వర్. బట్ ప్రాజెక్ట్లోకి వెళ్తే సర్వర్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. తర్వాత 1400x ఫాస్ట్ స్పీడ్ రెస్పాండింగ్. అంటే రెస్పాండింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. కమాండింగ్ ఫీల్డ్లో మీరు ఏదైనా టీ కోడ్ ఇస్తే చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది.
తర్వాత 1000x ఫాస్ట్ స్పీడ్ డేటా అనాలిసిస్. 1000x ఫాస్ట్ స్పీడ్ డేటా అనాలిసిస్ అంటే డేటా అనాలిసిస్ అంటే మీనింగ్ ఏంటి? ఏమైనా రిపోర్ట్ జనరేట్ చేస్తుంటే లాస్ట్ ఇయర్కి ఇయర్స్కి కంపేర్ చేసిన అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అనేది ఉంటుంది. సో ఈ స్లైడ్లో ఉన్నది ఏమి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. తర్వాత డౌన్కి వెళ్ళండి. సో ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఈసీసీ ఇక్కడ నుండి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నుండి రిమైనింగ్ పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చెప్పేవన్నీ కూడా ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి చెప్పేవన్నీ. సో ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఈసీసీలో అంతా కూడా రోస్ వైజ్గా స్టోర్ అవుతుంది, లెఫ్ట్ నుండి రైట్కి డేటా స్టోర్ అవుతుంది. మీరు 1000 ట్రాన్సాక్షన్స్ చేశారు, 1000 టైమ్స్ రీడ్ అవ్వాలి. 1,00,000 ట్రాన్సాక్షన్స్ చేశారు, 1,00,000 టైం రీడ్ అవ్వాలి లెఫ్ట్ నుండి రైట్కి. ఈసీసీ అంతా కూడా డేటా అంతా కూడా రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది, రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది, లెఫ్ట్ నుండి రైట్ కి రీడ్ అవుతుంది. ఈసీసీ డేటా అంతా కూడా రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. అదే S4 హనా అయితే కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది, కాలమ్స్ వైజ్ గా టాప్ టు బాటమ్. మీరు 1,00,000 ట్రాన్సాక్షన్ చేశారు, మహా అయితే ఎన్ని కాలమ్స్ ఉంటాయి? ఒక 500 కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం. 1,00,000 ట్రాన్సాక్షన్ చేసినా కూడా 500 టైమ్స్ రీడ్ అవుతుంది. అంటే ఫాస్ట్గా డేటా అనేది బూస్టింగ్ అనేది ఉంటుంది, రెస్పాండింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందువల్ల అంటే కాలమ్స్ వైజ్గా డేటా అనేది రీడ్ అవుతుంది, స్టోర్ అవుతుంది బోత్. ఇది ఒక అడ్వాంటేజ్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత డౌన్కి వెళ్ళండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా? ఫస్ట్ 1 బై 1 చూద్దాం. చూడండి, ఈసీసీలో ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఏ మెథడాలజీ వాడతాం మనం? SAP మెథడాలజీని ఉపయోగిస్తాం. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ వీఆర్ ఫాలోయింగ్ ది SAP మెథడాలజీ. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఏం వాడతాం? SAP మెథడాలజీని ఉపయోగిస్తాం ఈసీసీ అంతా కూడా. అదే S4 హనా అయితే యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాం. మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఈసీసీ అయితే SAP మెథడాలజీ, S4 హనా అయితే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తాము. లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. హనా డేటాబేస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కనిపించే ఈ పాయింట్ అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇది ఒకటే అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్. హనా డేటాబేస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? హనా అంతా కూడా, హనా డేటాబేస్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ హనా డేటాబేస్ అంతా కూడా హనాలోనే స్టోర్ అవుతుంది, ఓన్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. అదే ఈసీసీ అయితే ఒరాకిల్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఎస్ఐపి ఓపెన్ చేయండి. టాప్లో సిస్టమ్స్కి వెళ్ళండి, సిస్టమ్స్, స్టేటస్కి వెళ్ళండి, లాస్ట్ స్టేటస్. ఇక్కడ ఏముంది? డేటాబేస్ సిస్టమ్, ఈసీసీ డేటాబేస్ సిస్టమ్ అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్ సిస్టమ్. అదే మీరు S4 హనాకి వెళ్తే హనా డేటాబేస్, ఈసీసీ ఒరాకిల్ డేటాబేస్. ఈసీసీలో డేటా అంతా కూడా ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఒరాకిల్తో పాటు ఇంకా చాలా ఉన్నాయి, మీరు ఒరాకిల్ గుర్తుపెట్టుకోండి. ఒరాకిల్తో పాటు MSQL, SQL ఏవో చాలా ఉన్నాయి. బట్ ఈసీసీ డేటాబేస్ అంతా కూడా ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో, ఒరాకిల్ వాళ్ళ డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. మీరు ఒక కాన్ఫిగరేషన్ చేశారు, కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఒరాకిల్ వాళ్ళ డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ట్రాన్సాక్షన్ చేశారు, ఎంట్రీ పోస్ట్ చేశారు, డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఒరాకిల్లో స్టోర్ అవుతుంది. ఎస్ఏపి అనే అప్లికేషన్ మీరు యూజ్ చేస్తున్నారు, ఈ అప్లికేషన్ డేటా అంతా, ఈ అప్లికేషన్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఒరాకిల్ డేటాబేస్ నుండి వస్తుంది. ఈసీసీ అయితే ఒరాకిల్ ఉంటుంది. S4 హనా, హనా డేటాబేస్ సిస్టమ్. ఇంటర్వ్యూ క్వశ్చన్.
What is the major difference between ECC and S4HANA database system? What is the major changes? మేజర్ చేంజెస్ ఏంటంటే డేటాబేస్ సిస్టమ్. ఈసీసీ అయితే వరాకిల్, S4HANA అయితే హనా డేటాబేస్ లో డేటా అనేది స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. షీట్ ఓపెన్ చేయండి. S4HANAకి హనా ఉంటుందండి, ఈసీసీకి ఏమో వరాకిల్ ఉంటుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. తర్వాత ఈసీసీ డేటా స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. ఈసీసీలో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి మీకు చెప్పాను. బీసెక్ టేబుల్, SKA1, SKB1, KNB1, LFA1 ఇవన్నీ చెప్పాను మీకు. ఇవన్నీ ఈసీసీలో డేటా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఇక్కడ కనిపించే టేబుల్ డే టు డే ట్రాన్సాక్షన్స్ BSEG టేబుల్లో స్టోర్ అవుతాయి. జిఎల్ మాస్టర్ డేటా SKA1 లో స్టోర్ అవుతుంది. కస్టమర్ మాస్టర్ డేటా KNA1, వెండర్ మాస్టర్ డేటా LFA1. ఓకే, ఇట్లా స్టోర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ టేబుల్ నేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. తర్వాత S4HANA డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? S4HANA అంతా కూడా ఏసీ డొకా టేబుల్లో స్టోర్ అవుతుంది. అంటే ఇవన్నీ పనిచేస్తాయి, ఈసీసీలో ఉన్న టేబుల్స్ అన్ని పనిచేస్తాయి. సో మేజర్గా టేబుల్స్ లెవెల్లో ఏసీ డొకా టేబుల్ని ఇంట్రొడ్యూస్ చేశారు S4HANAలో. ఏసీ డొకా టేబుల్ని ఏమంటారు? యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా అంతా కూడా ఏసీ డొకా టేబుల్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా అంతా కూడా ఏసీ డొకా టేబుల్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. డౌన్కి వెళ్ళండి. సో S4HANAలో ఏసీ డొకా టేబుల్ ఉంటుంది, ఈసీసీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ కనిపించే ఇవన్నీ కూడా ఈసీసీలో ఉపయోగిస్తాం, ఈ టీ కోడ్స్ అన్నీ కూడా. వెండర్ క్రియేషన్ XK01, FK01, వెండర్ చేంజ్ XK02, FK02, వెండర్ డిస్ప్లే XK03, FK03, కస్టమర్ క్రియేషన్ FD01, XD01, కస్టమర్ చేంజ్ FD02, XD02, కస్టమర్ డిస్ప్లే FD03, XD03. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్. వెండర్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్, వీటన్నిటికీ కూడా ఇక్కడ 12 టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్ ఉన్నాయి ఈసీసీలో. సో ఇక్కడ కనిపించే టీ కోడ్స్ అన్ని మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. S4HANAకి వెళ్ళి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీటన్నిటి ప్లేస్లో బీపీ అనే టీ కోడ్ ఉపయోగిస్తారు. బీపీ అంటే ఏంటి? బిజినెస్ పార్ట్నర్. మీరు XK01, FK01 ఇవి ఏమైనా ఎంటర్ చేశారనుకోండి కమాండింగ్ ఫీల్డ్లో, ఆ టీ కోడ్ అనేది ఆటోమేటిక్గా బీపీకి డైవర్ట్ అవుతుంది. S4HANAలో బీపీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈసీసీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఇవన్నీ టీ కోడ్స్. ఇవన్నీ S4HANAలో పనిచేయవు. ఇవన్నీ కూడా S4HANAలో ఇవి ఈసీసీలో మాత్రమే పనిచేస్తాయి. నెక్స్ట్ క్లాసెస్లో వీటి గురించి నేర్చుకుంటాం మనం. సారీ, ఈసీసీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్ ఇవన్నీ కూడా. వెండర్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్, వెండర్ చేంజ్, కస్టమర్ చేంజ్, వాటికి ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్. S4HANAలో ఈ టీ కోడ్స్ అన్ని పనిచేయవు, అవసరం లేదు. వీటన్నిటి ప్లేస్లో ఏమొచ్చింది? బీపీని ఇంట్రడ్యూస్ చేశారు. బిజినెస్ పార్ట్నర్ అంటారు. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్. బిజినెస్ పార్ట్నర్ అంటారు దీన్ని. అర్థమైందా? బిజినెస్ పార్ట్నర్ ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఓకే, క్లియర్గా అర్థమైందా? ఈసీసీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్ ఉన్నాయి. S4HANAలో బీపీ అనమాట. కొంచెం టాప్కి వెళ్ళండి. మీరు XK01, FK01 ఇస్తే ఆటోమేటిక్గా ఆ టీ కోడ్ అనేది బీపీకి డైవర్ట్ అవుతుంది. ఓకే, డౌన్కి వెళ్ళండి. సో ఈసీసీలో చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ నేర్చుకో. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది. అట్లీస్ట్ ఒక 10 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈసీసీలో హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటారు మీరు. హౌస్ బ్యాంక్స్ అనేవి క్రియేట్ చేస్తాం. హౌస్ బ్యాంక్స్ అనేవి ఎక్కడ క్రియేట్ చేస్తాము? GUI ఫంక్షనాలిటీ ద్వారా క్రియేట్ చేస్తాం.
GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. అదే S4HANA అనుకోండి, S4HANA అనుకోండి, S4HANA ఎలా క్రియేట్ చేస్తాము? హౌస్ బ్యాంక్స్ సారీ S4HANAలో క్యూరీ యాప్స్ ద్వారా క్రియేట్ చేస్తాం. ఈసీసీ అయితే కనుక ఈసీసీలో హౌస్ బ్యాంక్స్ ని GUI ఫంక్షనాలిటీ ద్వారా క్రియేట్ చేస్తాం. ఈసీసీలో హౌస్ బ్యాంక్స్ ని GUI ఫంక్షనాలిటీ ద్వారా క్రియేట్ చేస్తాము. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది. మన SAP లాగిన్ ప్యాడ్ ఉంటుంది కదా, దాన్ని GUI అంటారు. అదే S4HANA అయితే క్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. క్యూరీ యాప్స్ అంటారు. నెక్స్ట్ చేంజెస్. నెక్స్ట్ చూడండి. సో ఈసీసీలో డేటాని మైగ్రేట్ చేయాలి. ఏ టూల్ ఉపయోగిస్తాము? LSMW. ఈసీసీలో LSMW ఉపయోగిస్తాం. విత్ హెల్ప్ ఆఫ్ LSMW we can migrate the data non-SAP to SAP in ECC version. ఇప్పుడు మీరు GL మాస్టర్ అనేది మాన్యువల్ గా క్రియేట్ చేస్తున్నాం. అదే మీ ప్రాజెక్ట్ లో వెళ్ళారనుకోండి, GL టీమ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? డేటాని SAPలోకి మ్యాప్ చేయాలంటే LSMW అనేది ఉపయోగిస్తారు. మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు LSMW ఉపయోగిస్తారు. ECC అయితే LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. ఈసీసీలో డేటా అంతా కూడా LSMW లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. దాని ద్వారా డేటాని మైగ్రేట్ చేస్తారు. మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి. LSMW LTMC ఎలా చేస్తారు. LSMW LTMC బోత్ ఆర్ సేమ్. LSMW అనేది ఒక టీ కోడ్. అదే S4HANA అయితే విత్ హెల్ప్ ఆఫ్ LTMC we can migrate the data non-SAP to SAP in S4HANA. ECC అయితే LSMW వాడతారు. S4HANA అయితే LTMC ఉపయోగిస్తారు. GL మాస్టర్, కస్టమర్ మాస్టర్ ఇవన్నీ కూడా ఎట్ ఏ టైం SAPలోకి డంప్ చేయాలంటే వీటిని ఉపయోగిస్తారు. LSMW LTMC వీటిని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇవి కూడా వాడలేదు. ఏం ఉపయోగిస్తున్నారు? క్యూరీ యాప్స్ ద్వారా డేటాను మైగ్రేట్ చేస్తున్నారు. ఇంకా సింపుల్. LSMW LTMC అనేవి యూజ్ చేయొచ్చు, బట్ వెరీ రేర్ సిచ్యువేషన్. వీటి ప్లేస్లో ఏమొచ్చింది? క్యూరీ యాప్స్ ద్వారా డేటాని మైగ్రేట్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూకి వచ్చాను. LSMW అనేది మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. తర్వాత ఒక 1 month తర్వాత నేర్చుకోండి. 1 hour ఉంటుంది. డేటాని ఎలా మైగ్రేట్ చేయాలో చూపించాను. ఓకే, సేమ్ ప్రాసెస్లో LTMC కూడా ఉపయోగించవచ్చు. LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. LTMC అంటే లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్. ఇవి ECC అయితే ఇది LSMW. S4HANA అయితే LTMC డేటా మైగ్రేషన్కి. డౌన్కి వెళ్ళండి. తర్వాత ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. రోస్ వైజ్గా స్టోర్ అవుతుంది. S4HANAలో కాలమ్స్ వైజ్గా స్టోర్ అవుతుంది. ఈసీసీలో డేటా అంతా కూడా రోస్ వైజ్గా స్టోర్ అవుతుంది. S4HANAలో కాలమ్స్ వైజ్గా స్టోర్ అవుతుంది. నెక్స్ట్, ఈసీసీలో డేటా స్టోరేజ్ ఎలా ఉంటుంది? ట్రెడిషనల్ డేటాబేస్. S4HANAలో RAM డేటాబేస్. ట్రెడిషనల్ డేటాబేస్ ఈసీసీలో, S4HANAలో RAM డేటాబేస్. తర్వాత ఈసీసీలో మనం ఎలా లాగిన్ అవుతాము? GUI ఫంక్షనాలిటీ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా లాగిన్ అవుతాం. మీరు యూజర్ ఐడి, మీరు SAP లాగిన్ ప్యాడ్ పైన డబుల్ క్లిక్ చేస్తారు. ఈసీసీ మనం లాగిన్ ప్యాడ్ పైన డబుల్ క్లిక్ చేస్తున్నాం కదా, దాన్ని ఏమంటారు? GUI ద్వారా మనం లాగిన్ చేస్తాం. గ్రాఫికల్ యూజర్ GUI ఫంక్షనాలిటీ అంటారు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అది S4HANA అయితే క్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ చేస్తాం. క్యూరీ యాప్స్. తర్వాత క్యూరీ యాప్స్ అంటే దేనికి సంబంధించి? మొబైల్స్ వాటిల్లో కూడా మీరు లాగిన్ చేయొచ్చు. తర్వాత డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి, ఈసీసీలో మీరు GL మాస్టర్ క్రియేట్ చేస్తుంటే లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉంటుంది. At the time of GL creation, we must activate the line item display functionality in ECC version. S4HANA version లో
S4 హనా వెర్షన్ లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉండదు. SAP లోకి వెళ్ళండి, FS00. క్లోజ్ చేయండి, ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి, క్లోజ్ అయిపోతుంది, సర్వర్ లాగ్ అవుతుంది. లాగ్ ఆన్ చేయండి. ECC అయితే GUI ఫంక్షనాలిటీ ద్వారా SAP లోకి లాగ్ ఆన్ అవుతాము. ఈసీసీలో మనకి జిఎల్ మాస్టర్లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉంటుంది. /FS00. ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ని ఎలాబరేట్ చేయండి, సెలెక్ట్ చేయండి, ఎడిట్లోకి వెళ్ళండి, కంట్రోల్ డేటా, డౌన్కి వెళ్ళండి. ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉంటుంది ఈసీసీలో. ఇది S4 హనా లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎవరు చెప్తారు? ఈసీసీలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది. S4 హనాలో ఉండదు, డైరెక్ట్ యాక్సెస్. మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఎవరు చెప్తారు? ఇది డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ పాయింట్. జిఎల్ పోస్ట్ చేసినప్పుడు ఈ లైన్ ఐటమ్ అనేది విజిబుల్ అవుతుంది సార్. దిస్ టిక్ సెలెక్ట్ ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే అని టిక్ చేసిన వల్ల ఏంటంటే జిఎల్ పోస్ట్ చేసినప్పుడు లైన్ ఐటమ్ అనేది డిస్ప్లే అవుతుంది. రాంగ్ ఆన్సర్. ఎక్కడ ఏటీ కోడ్ డిస్ప్లే అవుతుంది? FBL3 లో సార్. లైన్ ఐటమ్ డిస్ప్లే అవుతుంది కాదు, FBL3 లో డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పాలి. ఓకే ఓకే, వెరీ గుడ్. ఎనీవే, సో FBL3 లో డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ యాక్టివేట్ చేయలేదు, ఎంట్రీస్ పోస్ట్ చేశారు, FBL3 లో ట్రాన్సాక్షన్ డేటా కనిపించలేదు, ఏం చేయాలి? ఇంటర్వ్యూ క్వశ్చన్. ఎబాపర్ని కాంటాక్ట్ చేస్తామని చెప్పాలి. ఎబాపర్ అనేవాడు ప్రోగ్రామ్ రన్ చేస్తాడు, తర్వాత మాత్రమే కనిపిస్తుంది. సో ఇదంతా ప్రాబ్లం ఎందుకని S4 హనాలో డైరెక్ట్గా యాక్సెస్ ఇచ్చేశారు. లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీకి డైరెక్ట్గా యాక్సెస్ అనేది ఇచ్చేశారు. తర్వాత డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ 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 S4 హనాలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉండదు, ఓన్లీ ఈసీసీలో మాత్రమే ఉంటుంది. అట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ మాస్టర్ క్రియేషన్ యూ మస్ట్ యాక్టివేట్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ. తర్వాత డౌన్కి వెళ్ళండి, పైకి వెళ్ళండి. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ కదా ఇది మీకు, యాక్చువల్లీ ఎసెట్ అకౌంటింగ్ లో వస్తుంది. ఎసెట్ అకౌంటింగ్ అని నెక్స్ట్ క్లాసెస్ లో కవర్ అవుతాయి ఇవన్నీ. సో ఎసెట్ అకౌంటింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ asset accounting in ECC and S4 HANA? ECC asset accounting కి S4 HANA asset accounting కి డిఫరెన్స్ ఏంటి అంటే, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ని S4 HANA లో ఇంట్రడ్యూస్ చేశారు రికన్సిలేషన్ పర్పస్. ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టుకోవాలా. S4 HANA లో అసెట్ అకౌంటింగ్ లో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఉంటుంది, ఈసీసీలో ఉండదు. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ S4 హనాలో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ని ఇంట్రడ్యూస్ చేశారు, ఈసీసీలో ఉండదు. ఓకేనా, అదొకటి. తర్వాత ఈసీసీ ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? అప్ టు 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. S4 హనా అప్ టు 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్. ఈసీసీ ఓన్లీ 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. S4 హనా అప్ టు 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఈసీసీ 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. S4 హనా అప్ టు 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్. ఈసీసీలో ఒక కంపెనీ కోడ్ ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంటే 3 అని చెప్పాలి. S4 హనా అంటే 10 అని చెప్పాలి. OB22 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళండి.
న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ చూసారా కంపెనీ కూడా, ఇక్కడ మీ కంపెనీ కూడా ఎంటర్ చేస్తే మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ లోకల్ కరెన్సీ, సెకండ్ లోకల్ కరెన్సీ, థర్డ్ లోకల్ కరెన్సీ, 3 ఉన్నాయి చూడండి ఇక్కడ. మీ కంపెనీ కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లోకల్ కరెన్సీ మనం తీసుకున్నాం, అలాగే సెకండ్ లోకల్ కరెన్సీ కూడా యాడ్ చేసుకోవచ్చు, థర్డ్ లోకల్ కరెన్సీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈసీసీ అయితే 3 కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది, అప్ టు 3 కరెన్సీస్. S4 హనాలో 10 కరెన్సీస్ వరకు సపోర్ట్ చేస్తుంది, అది మేజర్ అడ్వాంటేజ్. ఓకేనా, షీట్ ఓపెన్ చేయండి. ఇవన్నీ ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ అని చెప్పానంటే ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక పాయింట్ చూడండి. ఇప్పుడు యాక్చువల్గా ఈసీసీ వెర్షన్లో మనకి ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంది కదా. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎవ్రీ మంత్ ఎండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ మేనేజర్, క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది అప్కమింగ్ పీరియడ్. OB52లో మనం పీరియడ్ని ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. OB52లో పీరియడ్స్ని ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. సో ఈసీసీలో ఏముంటాయి, నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి 12 ఉంటాయి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి 4 ఉన్నాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఈసీసీలో నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి 4 ఉంటాయి, టోటల్గా 16. మరి S4 హనాలో చూడండి 4 టైప్స్ ఆఫ్ ది పీరియడ్స్ అనేవి ఉంటాయి. ఏంటవి, నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్, వీటితో పాటు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కంట్రోల్ పీరియడ్స్ కూడా యాడ్ అవుతాయి. OB52కి వెళ్ళండి. OB52 పొజిషన్కి వెళ్ళండి. మీ ప్రైమరీ చార్టర్ అకౌంట్ ఇవ్వండి, ఐఎమ్ సారీ, మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. చూడండి ఈసీసీలో ఏమున్నాయి, ఇవి నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. S4 హనాలో ఇక్కడ 1 మోర్ కాలం యాడ్ అవుతుంది. ఇట్లా ఇక్కడ 1 మోర్ కాలం అనేది యాడ్ అవుతుంది. చూడండి ఈసీసీలో ఎలా ఉన్నాయి, సారీ, నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఉన్నాయి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక 4 ఉన్నాయి, టోటల్గా 16. S4 హనాలో 1 మోర్ కాలం అనేది యాడ్ అవుతుంది. ఇది సిఓకి సంబంధించింది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కంట్రోల్ పీరియడ్స్ అనేవి యాడ్ అవుతాయి, అంటే రిమైనింగ్ ఒకటే ఎక్స్ట్రా, ఈ లాస్ట్లో ఉన్న బాక్స్ ఒకటే ఎక్స్ట్రా. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన కంట్రోలింగ్ పీరియడ్స్ అనేవి యాడ్ అవుతాయి, అది సిఓకి సంబంధించింది. ఎందుకు ఉపయోగపడుతుంది, కాస్ట్ ఎలొకేషన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. వాట్ ఇట్ మీన్ బై కాస్ట్ ఎలొకేషన్స్? కాస్ట్ ఎలొకేషన్స్ అంటే ఏంటి, ఏం చెప్పచ్చు? కాస్ట్ ఎలొకేషన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్యాంటీన్ అనేది ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉపయోగిస్తారు. సో ఆ ఎక్స్పెన్సెస్ అనేది ఏ డిపార్ట్మెంట్ ఎంత ఖర్చు అయింది అనేది షేర్ చేసుకుంటారు, అర్థమైందా? ఇట్లా. సో ఒక ఎక్స్ట్రా కాలం అనేది యాడ్ అవుతుంది, రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. ఈసీసీ S4 హనా OB52 ట్రాన్సాక్షన్ కోడ్లో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది కామన్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంతా కూడా సేమ్. ఎక్స్ట్రా కాలం ఏంటి, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన ఒక కాలం అనేది యాడ్ అవుతుంది, రిమైనింగ్ అంతా కూడా సేమ్. నెక్స్ట్ వెళ్ళండి, అర్థమైంది? ఇక్కడ ఈ పాయింట్ అర్థమైంది కదా, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈసీసీలో ఏమున్నాయి, నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. S4 హనాలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కంట్రోల్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాస్ట్ one department to another department, secondary cost element periods is required. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ పీరియడ్స్ అనేవి ఎందుకు వస్తాయి, ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్ కి డేటా కాస్ట్ ని ఎలొకేషన్ చేయడానికి ఉపయోగపడతాయి, అదొకటి ఎక్స్ట్రా యాడ్ అయింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది సేమ్ పాయింట్, ఇక్కడ ఏం లేదు.
సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ సిఓకి సంబంధించింది. ఓకేనా? తర్వాత ఇది ఈసీసీలో ఉండదు. తర్వాత చూడండి ఇంకోటి ఏంటి చూడండి, ఎట్ ది టైమ్ ఆఫ్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేషన్ we want to select SCCC. SCCC అంటే మీనింగ్ ఏంటి? ఇది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటారు. ఇది ఒక పని చేద్దాం. ఇది ఇంకోటి ఎలా ఉంటుందంటే యాక్చువల్గా మీరు పని చేయండి, OBC4కి వెళ్ళండి. ఇది ఎక్కడ ఉంటుంది? దీనికి ఇది ఒక గ్రూప్ అనమాట. SCCC అనేది ఒక గ్రూప్ అనమాట. OBD4కి వెళ్ళండి. OBD4లో చేంజెస్ ఏంటి? OBD4లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉంటుంది. ఎవరు లైవ్లో ఎవరు సర్వర్ ఓపెన్ చేస్తున్నారు? ఎస్ అనండి, ఎస్ పైన క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మీరు 80 కూడా వెళ్ళారు, OBC4కి వెళ్ళాలి మీరు. పొజిషన్కి వెళ్ళండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. సెలెక్ట్ చేసుకోండి మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఏముంటాయి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. సెలెక్ట్ చేయాలి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ చేసి తర్వాత ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయాలి. సెలెక్ట్ చేయండి మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి. పొజిషన్కి వెళ్ళండి, మళ్ళీ ఇవ్వండి. ఇది కాదు మీది. పొజిషన్కి వెళ్ళండి. ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వన్ ఎందుకు, రెండు ఎందుకు తీసేయండి. పైన ఉంచున్న ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. చూసారా? ఇక్కడ ఏమున్నాయి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లు ఏమేమి ఉన్నాయి? G001 ఇది GL మాస్టర్ డేటాలో అసైన్ చేస్తాం. అలాగే G003, G004 ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటికి లాస్ట్ లో కాలం యాడ్ అవుతుంది. రిమైనింగ్ అంతా సేమ్. డౌన్కి వెళ్ళండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. లాస్ట్ లో SCCC అనేది ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది యాడ్ అవుతుంది లాస్ట్ లో, ఎండింగ్ లో. రిమైనింగ్ అంతా సేమ్. ఇక్కడ ఒక కాలం యాడ్ అవుతుంది అంతే. SECC S/4HANAలో యాడ్ అవుతుంది, ECCలో ఉండదు. మనకి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్స్ ఉన్నాయి కదా. కాస్ట్ ఎలిమినేషన్ చేయడానికి ఏమున్నాయి? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. సో వాటికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఇది GL మాస్టర్కి అసైన్ చేసుకుంటాం, అంటే COకి సంబంధించింది. ఇక్కడ ఒక కాలం యాడ్ అవుతుంది, SCCC అనేది యాడ్ అవుతుంది అంతే. రిమైనింగ్ అంతా సేమ్. ఒక 1 పాయింట్ యాడ్ అవుతుంది అంతే. రిమైనింగ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అన్ని కూడా సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి. ఎస్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కదా. చూడండి, ECCలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఎక్కడ క్రియేట్ చేస్తారు? K806లో క్రియేట్ చేస్తారు. S/4HANAలో FS00లో క్రియేట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ECCలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ని K806లో క్రియేట్ చేస్తారు. S/4HANAలో FS00లో క్రియేట్ చేస్తారు. క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సిందే. డౌన్కి వెళ్ళండి. తర్వాత మీరు GL మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ, మీకు చూడండి. ఇప్పుడు యాక్చువల్గా మనకి ECCలో ఎలా ఉంటుంది? ఈ కాలమ్స్ ఉండవు. S/4HANAలో ఇలా ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, సెకండరీ కాస్ట్ ఇలా కనిపిస్తాయి. ఇవి ఎలా చేయాలనేది S/4HANAలో చెప్పాను, అక్కడ కవర్ అవుతాయి మీకు. డోంట్ వరీ. ఓకే, ఇలా ఇది ఒక చేంజెస్ GL మాస్టర్ క్రియేషన్లో. FIలో ఉన్న వాల్యూ COలో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. దాన్ని బట్టి కొన్ని చేంజెస్ అనేవి ఉన్నాయి ఇక్కడ. ఓకే.
అకౌంట్ టైప్ జిఎల్ అకౌంట్ టైప్ అనే దగ్గర ఇలా కాలమ్స్ ఓపెన్ అవుతాయి. ఇది ఒక డిఫరెన్స్. డౌన్కి వెళ్ళండి. ఇంకోటి ఇంకోటి మనకి S4 ఈసీసీలో ఏమున్నాయి? ఈసీసీలో మనకి యాక్చువల్గా డాక్యుమెంట్స్ టైప్స్ ఉన్నాయి కదా. ఇంత జూమ్ ఇన్ చేశారు, ఇది ఒకటే ఓపెన్ చేయండి. డాక్యుమెంట్స్ టైప్ ఉన్నాయి. డాక్యుమెంట్స్ టైప్లో ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, ఓబీఏ 7లో ఉన్నాయి. డౌన్కి వెళ్ళండి. ఓబీఏ 7లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఎక్స్ట్రా చేంజెస్ ఏంటి? S4 హానాలో ఇది ఒక కాలం యాడ్ అయింది. ఓన్లీ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన కాలం ఒకటి యాడ్ అయింది అంతే. రిమైనింగ్ అంతా సేమ్. రిమైనింగ్ అంతా కూడా సేమ్. ఇది ఒక ఎక్స్ట్రా కాలం అనేది యాడ్ అయింది. రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్. క్లియరా? ఎస్ఏబిలోకి వెళ్ళండి. ఓబీఏ 7కి వెళ్ళండి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనే కాలం యాడ్ అవుతుంది అంతే, ఇంకేం లేదు. రిమైనింగ్ అంత సేమ్. ఏదైనా ఒక డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ అవుతుంది కాలం. అంటే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ గురించి డిస్కస్ చేశాం కదా, దానికి సంబంధించింది. రిమైనింగ్ అంతా సేమ్. క్లియరా? S4 హానాలో ఎక్స్ట్రా కాలం యాడ్ అవుతుంది. రిమైనింగ్ అంతా సేమ్. షీట్ ఓపెన్ చేయండి. ఓకే, డౌన్కి వెళ్ళండి. ఇది చదవండి, ఓకేనా? తర్వాత డౌన్కి వెళ్ళండి. సో చూడండి, ఇది యాక్చువల్గా మీరు గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇది ఈబీఆర్ఎస్ అంటారు. ఈబీఆర్ఎస్ అంటే ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. అక్కడ ఒక ఫార్మేట్ అనేది అప్లోడ్ చేస్తారు. ఏ ఫార్మేట్ అప్లోడ్ చేస్తారంటే ఇది చెప్పాలి. MT940 ఫార్మేట్ అప్లోడ్ చేస్తాము అని చెప్పాలి. ఈబీఆర్ఎస్ ది ఎండ్ యూజర్ యాక్టివిటీ. యాక్చువల్గా మీరు ఈబీఆర్ఎస్లో లేదంటే బీఆర్ఎస్లో ఏ ఫార్మేట్ అప్లోడ్ చేస్తారు? బీఆర్ఎస్లో ఏ ఫార్మేట్ అప్లోడ్ చేస్తారు? ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి బీఆర్ఎస్లో. ఈబీఆర్ఎస్, ఎంబీఆర్ఎస్. ఈబీఆర్ఎస్ అంటే ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అని అర్థం. ఎంబీఆర్ఎస్ అంటే మాన్యువల్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అని అర్థం. అంటే ఇది S4 హానాకి సంబంధించింది కాదు, జస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. బీఆర్ఎస్లో మీరు ఏ ఫార్మేట్ అప్లోడ్ చేస్తారు? యాక్చువల్గా ఎవ్రీ మంత్ ఎండ్ లేదంటే ఎవ్రీ డే ఎండ్, ఆ రోజు ఎండింగ్కి అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ అండ్ బ్యాంక్ బుక్స్ ఆఫ్ అకౌంట్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉండాలి. మన బుక్స్ ఆఫ్ అకౌంట్ లేదంటే బ్యాంకుకు సంబంధించిన బుక్స్ ఆఫ్ అకౌంట్ అనేవి ఈక్వల్గా ఉండాలి. సో దానికోసం ఏంటంటే ఒక ఫార్మేట్ని అప్లోడ్ చేస్తాం. దీని ఏమంటారు? MT940 ఫార్మేట్ అంటారు. MT940 ఫార్మేట్ని అప్లోడ్ చేస్తాం. ఈబీఆర్ఎస్ అయితే కనుక ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అయితే FF_5లో అప్లోడ్ చేస్తాం. ఎంబీఆర్ఎస్ అయితే FF67 ట్రాన్సాక్షన్ కోడ్లో MT940 ఫార్మేట్ అప్లోడ్ చేస్తాం. MT940 ఫార్మేట్ని ఈబీఆర్ఎస్లో అయితే FF_5లో అప్లోడ్ చేయాలి. ఎంబీఆర్ఎస్లో అయితే కనుక MT940 ఫార్మేట్ని FF67 ట్రాన్సాక్షన్ కోడ్లో అప్లోడ్ చేస్తాం ఎంబీఆర్ఎస్లో. గుర్తుపెట్టుకోండి. అర్థమైంది? ఈ పాయింట్ అర్థమైందా? అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అది. సో S4 హానా అంటే ఏంటి? చదువుకోండి, ఇదంతా చదువుకోండి. చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఈ షీట్ అంతా చదవాలి. నేను ఇంపార్టెంట్ అని చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి. మీకు మెటీరియల్ ఇచ్చేసి చదువుకోమని చెప్పట్లేదు. నేను మొత్తం ప్రిపేర్ చేసి మీకు ఇస్తున్నాను. జస్ట్ చదువుకోవడం అంతే. ఇంకేమైనా ఉన్నాయి కింద చూడండి.
ఏం లేవు కదా? ఓకే, 1 minute వెయిట్ చేయండి. 1 minute. స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి, నేను చేస్తాను. సో మీకు స్క్రీన్ కనిపిస్తుందా? నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది. కనిపిస్తుంది కదా? చూడండి. ఎస్ సార్. సో ఇక్కడ నేను S4 HANA సర్వర్ ఓపెన్ చేస్తున్నాను. రిమోట్ డెస్క్టాప్ అని క్లిక్ చేశాను. కంటిన్యూ చేస్తున్నాను. చూడండి, రిమోట్ డెస్క్టాప్ ద్వారా S4 HANAని ఓపెన్ చేస్తున్నాను. రిమోట్ డెస్క్టాప్ అంటారు. సో ఎస్ఏపిలో చూడండి, మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. యాక్చువల్గా అయితే సర్వర్ ఓపెన్ చేసి చాలా అవుతుంది, చూద్దాం. సో ఇది లాగాన్ ప్యాడ్. S4 HANA ఏ వెర్షన్ ఇది? 2023 వెర్షన్. ఓపెన్ అవుతుంది, ఓపెన్ అవ్వదు, ఇది స్లో ఉంది. ఇది ట్రై చేద్దాం. ఓకే, 2023 క్లయింట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? 100. 2023 వెర్షన్. 2023 వెర్షన్ ఇది. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాను. వన్ మినిట్, పాస్వర్డ్ కరెక్ట్గా ఇవ్వాలి. పాస్వర్డ్ ఏంటి? కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? చూడండి, S4 HANA సర్వర్ చాలా స్లో ఉంటుంది, బట్ ఈసీసీఏ ఫాస్ట్గా ఉంటుంది యాక్చువల్గా అయితే. బట్ డెమో సర్వర్ అది. ప్రాజెక్ట్లోకి వెళ్తే S4 HANA అనేది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇలా ఉంది చూడు, డిఫరెన్స్ ఏముంది? ఏం లేదు, అంతా సేమ్. డేటాబేస్ సిస్టమ్ ఈసీసీలో ఏం ఉపయోగిస్తాము? డేటాబేస్ సిస్టమ్ ఏం ఉపయోగిస్తాం ఈసీసీలో? Oracle. S4 HANA అయితే S4 HANA database. హనా డేటాబేస్ కనిపిస్తుంది ఇక్కడ. హనా డేటాబేస్ కనిపిస్తుందా? చూడండి, హనా హెచ్డిబి. హెచ్డిబి అంటే హనా డేటాబేస్ సిస్టమ్ అని అర్థం. డేటాబేస్ సిస్టమ్ ఏంటి? హెచ్డిబి. హెచ్డిబి అంటే హనా డేటాబేస్. హనా డేటాబేస్ అని అర్థం హెచ్డిబి. మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. ఎగ్జామ్ సారీ, ఫస్ట్ కూడా ఏంటి? ఓఎక్స్ కంపెనీ కూడా క్రియేట్ చేద్దాం. OX02 ఎంటర్. కంపెనీ కోడ్ క్రియేషన్ చేంజ్ ఉందా? ఏం లేదు. ఈసీసీ ఎలా ఉందో హనా కూడా అలా ఉంటుంది. కొన్ని చేంజెస్ ఉన్నాయి అంతే. సో ఈసీసీ అంతా కూడా డేటాబేస్ సిస్టమ్ అంతా కూడా ఒరాకిల్. S4 HANA అంతా కూడా హనా డేటాబేస్ సిస్టమ్. చూసారా, స్లోగా ఉంది. S4 HANA చాలా స్లో ఉంటుంది డెమో సర్వర్ వరకు. హెచ్డిబి. ఓకే, ఇట్లా కొన్ని చేంజెస్ ఉన్నాయి. తర్వాత /n ఎంటర్. ఇక్కడ వచ్చేసి 1 minute, OB52కి వెళ్దాం. ఇక్కడ మనకి ఈసీసీలో అయితే ఎన్ని ఉంటాయి మామూలుగా? ఇక్కడ ఈసీసీలో మనకి ఏమేమి ఉన్నాయి? రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. S4 HANAలో చూసారా, 1 more కాలం యాడ్ అయింది ఇక్కడ. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించింది. కనిపించిందా లేదా? కనిపించిందా? రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. తర్వాత ఇంకేం చెప్పాం? /n OBA7 ఎంటర్.
ఇలా లాగ్ డేటా వచ్చినప్పుడు మనం సరే ఇక్కడ చూసారా కాలం యాడ్ అని చూసారా సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ సంబంధించినది ఇది ఎక్స్ట్రా కాలం రిమైనింగ్ అంతా సేమ్ ఈసీస్ టు ఎస్ ఫర్ హానా అర్థమైందా ఎస్ సార్ నో క్లియరా ఎస్ సార్. ఎస్ సార్. తర్వాత /n OBC4 కదా చూడండి ఈసీసీ చాలా స్లో ఉంటుంది డంప్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి ఇది 2023 వెర్షన్ 2025 వెర్షన్ కూడా ఉంది సో ఎగ్జాంపుల్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ వేరియంట్ని సెలెక్ట్ చేస్తున్నాను ఏదో ఒకటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి వెళ్ళాను సో లాస్ట్లో ఏముంది ఇది ఒకటి యాడ్ అని చూస్తారు ఇక్కడ SECC సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటారు దీన్ని ఏమంటారు ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది రిమైనింగ్ అంతా సేమ్ ఓకే తర్వాత /n FS00 ఎంటర్ ఇక్కడ GL మాస్టర్ క్రియేషన్ లో మనకి ఎక్స్ట్రా యాడ్ అయినాయి చూడండి ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉందా లేదు షార్ట్ కీ ఉంది లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ లేదు ఉందా లేదు లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ అనేది లేదు ఈసీసీలో ఉంటుంది S4 హానాలో ఉండదు తర్వాత ఇక్కడ చూడండి ఎడిట్ పెన్సిల్ సింబల్ అంటే ఎడిట్ అని అర్థం ఇక్కడ డ్రాప్ డౌన్ చేస్తే ఇలా కనిపిస్తాయి ఇలా వస్తాయి ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ ఎఫ్ఐలో ఇన్కమ్ ఏమంటారు ఎఫ్ఐలో ఇన్కమే అంటారు సిఓలో ఏమంటారు రెవెన్యూ అంటారు ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ అంటాం సిఓలో దాన్ని కాస్ట్ అంటారు ఎఫ్ఐలో ఎసెట్స్ లయబిలిటీస్ అప్డేట్ అవుతాయి సిఓలో అప్డేట్ అవ్వవు ఇలా కొన్ని చేంజెస్ ఉంటాయి తర్వాత మీకు అర్థమవుతాయి చూసారా ఇవి కొన్ని ఇది ఒక పాయింట్ అకౌంట్ టైప్ అనేది ఒక ఎక్స్ట్రా కాలం యాడ్ అయింది అంతే రిమైనింగ్ అంతా సేమ్ ఇక్కడ ఏం తీసుకుంటాం G001 తీసుకుంటాం ఈ కంపెనీ కూడా మంది కాదు అందువల్ల ఓపెన్ అవ్వట్లేదు చూసారా ఇక్కడ మనకి సారీ వెళ్ళట్లేదు ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G001 SECC సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ ఉంది కదా ఇక్కడ యాడ్ అవుతుంది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది ఇట్లా మీరు వెండర్ ఎగ్జాంపుల్ GL పోస్టింగ్ చేయాలి /n FB50 ఎంటర్ ఏముంది డిఫరెన్స్ ఏముంది ఈసీసీకి హనాకి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ లో ఏమీ చేంజెస్ లేవు 99% ఈసీసీ అండ్ S4 HANA బోత్ ఆర్ సేమ్ కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసీసీకి S4 HANAకి కొన్ని చేంజెస్ అనేవి ఉన్నాయి 90% బోత్ ఆర్ సేమ్ S4 HANA అప్గ్రేడ్ వెర్షన్ ఇప్పటికీ మార్కెట్లో ఈసీసీ ఉంది 2027కి ఎండ్ అవుతుంది అంటారు అంత సీన్ లేదు 2030 వరకు కంటిన్యూషన్ అవుతుంది ఈసీసీ ఓకేనా చేంజెస్ ఏమైనా ఏం లేవు డెబిట్ జిఎల్ క్రెడిట్ జిఎల్ తీసుకుంటాం అమౌంట్ ఇస్తాం we have 75 parameters from debit side we have 75 parameters from credit side both are same ఉన్నాయి చేంజెస్ ఉన్నాయి అది మీరు చేస్తుంటే మీకు అర్థమవుతుంది ఈసీసీ నేర్చుకున్న వాళ్ళకి హనా నేర్చుకోవడం ఆఫ్టర్ ఆల్ ఎందుకంటే 90% బోత్ ఆర్ సేమ్ ఈసీసీ కోర్స్ నేర్చుకోవాలి సబ్జెక్ట్ వస్తుంది తర్వాత S4 రెజ్యూమ్ పెట్టేసుకోవాలి S4 HANA కూడా ప్యారల్ గా ప్రాక్టీస్ చేయాలి ఈసీసీలో 2 కంపెనీ కోర్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు S4 HANAలో 2 కంపెనీ కోర్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీకు S4 HANA వీడియో 70 ఉంటాయి అవన్నీ ఇస్తాను మీకు డోంట్ వరీ క్లియర్ కదా అర్థమైందా ఎస్ సార్ నో అర్థమైంది లేదా ఎస్ సార్. ఇది S4 HANA సర్వర్ ఏముంది సేమ్ ఈసీసీ ఎలా ఉందో అలాగే ఉంటుంది S4 HANA కూడా ఇవన్నీ ఏం చేంజ్ చేస్తే ఏం లేవు
క్లియర్ కదా? ఓకే, టుమారో వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్. అండ్ ఫీజెస్ పే చేయండి, చేయాల్సిన వాళ్ళు చేయాలి. ఇంకా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. మీరు ఫీజెస్ అంతా క్లియర్ చేసేస్తే S4HANA వీడియోస్ ఫార్వర్డ్ చేసేస్తాను మీకు. ఓకే, రైట్, థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ నైట్.